నైరుతి రుతుపవనాలు విస్తరించి మృగశిర కార్తెతో తొలకరి వర్షాలు కురిసే వేళ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రైతులు పండుగగా జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని వ్యవసాయ శాఖ ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఏరువాక రాష్ట్ర వేడుక గుంటూరు సమీపంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో జరగనుంది. ఈ వేడుకలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. జిల్లాలో జరిగే ఏరువాక ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విధానాలు, సాంకేతికత, ఆధునిక యంత్ర పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే పద్ధతులను వివరించనున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 2వ వారంలో ఏపీ వ్యాప్తంగా విస్తరించి చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇక గత వారం నుంచి ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో రుతుపవనాల కదలికతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు పంటల సాగు చేపడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తేందుకు అనువుగా వర్షాలు పడగా రైతులు పత్తి, అపరాలు విత్తనాలు మొదలు పెడుతున్నారు. ఇక మే 4న పెన్నా డెల్టా, జూన్ 1న గోదావరి డెల్టా, 15న వంశధార కాలువలకు నీరు విడుదల చేయగా జూలై 1న కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయనున్నారు. ఆయా డెల్టాలో వరి సాగుకు రైతులు ఇప్పటికే నారుమళ్లు వేసుకున్నారు. వచ్చే నెలలో పంటల సాగు మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలో భాగంగానే రాజధాని రైతులు తాడేపల్లి సీఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. దండయాత్రకు దిగిన అల్లరి మోకలు, రౌడీ షూటర్లు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారే కావడం ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సంపాదించారు. నాటి దాడిలో పాల్గొన్న రౌడీ షూటర్ పానుగంటి చైతన్య సైతం శనివారం వైసీపీ నేతలతో ఉన్న వీడియోలను టీడీపీ కార్యాలయం కూడా విడుదల చేసింది. దీంతో దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల అరెస్టుకు రంగం సిద్దమైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా పలు కేసులు నమోదయ్యాయి. రాజధాని అమరావతిలో పథకం ప్రకారం అలుజడులు సృష్టించడానికి సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ముసుగులో వీరు ఆ ప్రాంతంపై దండయాత్రకు బయలుదేరినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శనివారం ఉదయం అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, రౌడీ షూటర్ పానుగంటి చైతన్యతో పాటు మరికొందరు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా కార్లలో పెనుమాక వైపు బయలుదేరారని తాడేపల్లి సీఐ పి వీరేంద్రబాబుకు సమాచారం అందింది. ఆయన వెంటనే తన సిబ్బందితో ఉండవల్లిలోని సాయిబాబా ఆలయం ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది టీడీపీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. టీడీపీ నేతలను చూసి వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీస్ చట్టంలోని సెక్షన్ 30A కింద నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నాయని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఐ, పోలీసులు వైసీపీ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరి హెచ్చరికలను ఖాతరు చేయకుండా అంబటి రాంబాబు ముందుకు దూసుకెళ్లి విధి నిర్వహణలో ఉన్న సీఐ వీరేంద్రబాబును చేతులతో నెట్టివేసి దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ అధికార విధి నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిన అంబటితో పాటు ఆ పార్టీ నాయకులపై వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం లేఖ రాశారు. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల వల్ల మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోయాయని, దీని ప్రభావం స్థానిక మార్కెట్పై తీవ్రంగా పడిందని ఆయన లేఖలో వివరించారు. ఎగుమతులు లేకపోవడంతో ప్రాసెసింగ్ పరిశ్రమలో మామిడి కొనుగోలును నిలిపివేశాయని, ఫలితంగా తోతాపురి రకం మామిడి ధరలు మార్కెట్లో ఒక్కసారిగా పడిపోయి రైతులు భారీ నష్టాలు కూరుకుపోయారని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. జూన్ నుంచి ఆగస్టు వరకు తోతాపురి మామిడి కొనుగోళ్ల సీజన్ కొనసాగుతుందని, ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కోరారు. ధరల పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం 281 కోట్ల రూపాయల తక్షణ సహాయాన్ని మంజూరు చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ నిధులు విడుదల చేస్తేనే మామిడి సాగుదారులను సంక్షోభం నుంచి గట్టెక్కించగలమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని,
అలాంటి వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి వివరాలు అడిగారు. ఇంట్లో భర్త, పురుషులు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనా పాలన చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో పెద్దవాళ్ళు భాగస్వాములు అయ్యేవారని చంద్రబాబు అన్నారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తు చేశారు. సంతానాన్ని సమస్యగా భారంగా చూసే విధానం పోవాలని, సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి కుటుంబాలే సమాజానికి, వ్యక్తులకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుందని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరుతామని ప్రకటించారు. మూసీ కాలుష్యంతో ప్రజలు ఎంత గోస అనుభవిస్తున్నారో చూస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ సబర్మతి నదిని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యమునా నదిని ప్రక్షాళన చేసిన దానికంటే గొప్పగా మూసీని ప్రక్షాళించి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడకు వచ్చి చూసి వెళ్లేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక రోడ్డు భవనాల శాఖ ద్వారా 13,06,27 రూపాయలతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడ 83 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీజేపీపై విమర్శలు చేశారు. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం తెచ్చారు, ఏం చేశారు అని అడుగుతున్నారు. వారికి సవాల్ విసురుతున్న 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల కేంద్రంలోని బీజేపీ పాలన, 2.5 ఏళ్ల మా ప్రజా పాలనపై అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా చర్చిద్దాం. తెలంగాణ ప్రజలకు ఎవరేం చేశామో తేలుద్దామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణలో గత సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని, మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నేలపాలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ప్రజల కష్టార్జితాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. అవినీతి పరుల వల్ల ముఖాన్ని తాము బయటికి తెస్తామని, ఇక కాళేశ్వరం దోషులకు శిక్ష పడేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన నితిన్ నబీన్ ఆదివారం ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం ఊట్పల్లిలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నితిన్ నబీన్ పశ్చిమ బెంగాల్ తరహాలోని ఈసారి తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్త 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సన్నద్దం కావాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. క్యాడర్ను బలోపేతం చేసేలా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులను నితిన్ నబీన్ వర్చువల్ గా ప్రారంభించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఇవాళ వరంగల్, రేపు గట్కేసర్ లో రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు జూలై 1 నుంచి 5 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 1 పేదల సేవల కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో గ్రామీణ్ బీపీ జీరామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుపతిలో జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ కు హాజరవుతారు. 3న కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తారు. 3 నుంచి 5 వరకు కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకోలేని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. దేశంలో పేదల ఉపాధి పథకానికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీకా మిషన్ గ్రామీణ పథకాన్ని కూడా రాష్ట్రంలోనే ప్రారంభిస్తూ ఉండడం విశేషం. 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని మొదటిసారి అనంతపురం జిల్లా బండ్లపల్లిలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ ప్రజల జీవిత
కొత్త రూపురేఖలను మార్చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా పేదల పథకం అమల్లో ముందున్న ఏపీకి ప్రాధాన్యమిస్తోంది. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో జూలై 2న బీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు వేరైన పేదల పథకాన్ని రాష్ట్రంలోనే ప్రారంభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కేశినేని సోదరుల మధ్య వివాదం ముదిరి తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు వ్యాపారాలు, రాజకీయాల్లో కలిసి పనిచేసిన ఈ అన్నదమ్ములు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వీరి మధ్య వివాదం పోలీస్ కేసులు, ఈడీ ఫిర్యాదుల వరకు వెళ్లింది. మరోసారి కేశినేని నాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో అధికార బలంతో ఎంపీ కేశినేని చిన్ని భారీ భూ దోపిడీ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి నాని లేఖ రాశారు. ప్రగతినగర్, శాంషీగూడలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని బినామీల పేరుతో నొక్కేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టును బురుడి కొట్టించి 112 ఎకరాల పార్కు స్థలం కబ్జాకు పాల్పడ్డారన్నారు. ఢిల్లీ పవర్ తో తెలంగాణ సర్కారు భూమిపై పంజా విసారని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి ఎంపీ కేశినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. నాని ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలిపోతున్నారన్నారు. నాని గతంలో ప్రధానికి, రాష్ట్రపతికి, ఇరువురు ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశారని, ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, కేఏ పాల్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. నాని వల్ల ఓకలో ఈక కూడా ఓడదని, పక్కకెళ్లి ఆడుకోపో అంటూ సెటర్ వేశారు. ఇలా కేశినేని సోదరుల మధ్య సమరం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. నాని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చిన్ని నేరుగా కౌంటర్లు ఇస్తున్నారు. సాయి కృష్ణ మృతదేహం మాయం మిస్టరీ కొనసాగుతూనే ఉంది. కీలక నిందితుల పాత్రపై సిట్ దర్యాప్తు చేస్తుంది. వారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నిస్తుంది. అయితే ఈ తరుణంలో అసలు గాలి సాయి కృష్ణ ఎవరు, అతని నేర చరిత్ర ఏంటి అన్న దానిపై చోరుగా చర్చ సాగుతుంది. విజయవాడలోని కృష్ణలంక రాజీవ్ నగర్ కు చెందిన సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి తండ్రి నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి. ఈ దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి వివాహం చేసుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటుంది. తండ్రి నాగేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. భార్యతో విడిపోయినట్టు తెలుస్తోంది. కృష్ణలంకలోని ప్రైవేట్ కాన్వెంట్లో సాయి కృష్ణ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అతడు పుస్తకాలకు బదులు ఆయుధాలు పట్టుకోవడం మొదలుపెట్టాడు. 11 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదయ్యాయి. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని ఆపడం, డబ్బు కోసం బెదిరించడం పిల్ల సాయి ప్రధాన నేరాలు. అడిగినంత ఇవ్వకపోతే జేబులో నుంచి బ్లేడ్ తీసి ఇష్టానుసారంగా కోసేస్తాడు. తర్వాత వస్తువులు, డబ్బు తీసుకుని పారిపోతాడు. అతనిపై ప్రస్తుతం 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఒక వారెంట్ మాచవరం పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్నాయి. ఇలా పిల్ల సాయిపై మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో 4 కేసుల్లో అతనికి న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. 7 కేసులు లోక్ అదాలత్లో రాజీ అయ్యాయి. 4 కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయి. మరో 4 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. అయితే 22 కేసుల్లో 12 కేసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే నమోదు కావడం గమనార్హం. విజయవాడలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా చర్యలు చేపట్టారు. సిపి ఆదేశాలతో రౌడీ షీటర్లకు, పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తూ వార్నింగ్లు ఇస్తున్నారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరుడుగట్టిన రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. పద్ధతి మార్చుకునే వ్యక్తులను నగర బహిష్కరణ చేస్తున్నారు. రౌడీ షీటర్ల కదలికలపై టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతిరోజు రాత్రి సమయాల్లో నేరస్తులు ఇళ్ల వద్ద పెట్రోలింగ్ చేస్తున్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడే వారికి తమదైన స్టైల్లో క్లాస్ తీసుకుంటున్నారు. నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్న యువకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టిస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా నేరస్తుల కదలికపై దృష్టి పెట్టామన్నారు. ఇక విజయవాడను నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. నేరాల బాట పడితే తాట తీస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. నెల్లూరు జిల్లాలో బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు. బారా షహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తూ భక్తి తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు పట్టుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం ఇలా పలు కోరికలతో రొట్టెలు పట్టుకుంటున్నారు. కోరిక నెరవేరితే వచ్చే ఏడాది ఆ రొట్టె వదిలి మరో రొట్టెను పట్టుకుంటున్నారు. ఈ ఏడాది వివాహం రొట్టెకు డిమాండ్ ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు రొట్టెను వదలగా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ ఏడాది ఎమ్మెల్యే రొట్టె చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లక్షలాది మంది గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. కడప దర్గా పీఠాధిపతి ఈ ఉత్సవాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భక్తులు గంధం కోసం పోటీలు పడ్డారు.
ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగను నిర్వహిస్తోంది. భక్తులు ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో ఆకతాయిలు, దొంగలకు పూర్తిగా చెక్ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు దర్గాను సందర్శించి కోరికల రొట్టెలతో ఆనందంగా తిరిగి పయనమవుతున్నారు. ఈ నెల 30 వరకు రొట్టెల పండుగ కొనసాగనుంది. ఏడుకొండలు భక్తజన సంద్రమయ్యాయి. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజు 1,50,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది తిరుమలలో రికార్డుగా పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు క్యూ లైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతో పాటు రోడ్డు మార్గంలోనూ భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపలకు వచ్చేశాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండి అల్వార్ ట్యాంకు మార్గం గుండా నారాయణగిరి అతిథి గృహాల మీదుగా శిలాతోరణం రోడ్డు వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. క్యూలో ఉన్న వారికి అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను దశల వారీగా మాత్రమే క్యూలోకి అనుమతించారు. సర్వదర్శన టికెట్లు పొందేందుకు భక్తులకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఆన్లైన్ కరెంటు బుకింగ్ ద్వారా జారీ చేసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు ఎక్కువసేపు గర్భగుడి వద్ద నిల్చోకుండా చర్యలు చేపట్టారు. వేలాది మంది దర్శనం కోసం వేచి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. భక్తులందరికీ వీలైన త్వరగా సౌకర్యవంతంగా దర్శనం కల్పించడమే లక్ష్యమని టీటీడీ చెబుతోంది. ఏరువాక పండుగ వచ్చినా ఈసారి రైతుల్లో జోష్ కనిపించడం లేదు. మురగసీర ఎప్పుడో వెళ్లిపోయింది. ఆరుద్ర కార్తె వచ్చి వారం గడిచిపోయింది. అయినా వాన జాడలేదు. నీటితో కలకలలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు వెలవెలబోతున్నాయి. నిండుగా పోయాల్సిన బోరు బావులు గుటకలు వేస్తున్నాయి. తెలంగాణలో ఖరీఫ్ సాగు మందకోడిగా సాగుతుంది. ఎల్నినో, నైరుతి విస్తరణ ప్రభావంతో వర్షాలు సరిపడా పడకపోవడంతో రైతులు విత్తనాలు వేయడానికి వెనకాముందు ఆలోచిస్తున్నారు. ఈ సీజన్లో వానలు పడతాయా లేదా అనే ఆందోళనతో ఆచితూచి పంటలు సాగు చేస్తున్నారు. నిరుడు ఖరీఫ్లో ఈ సమయానికి 29 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయగా ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేయడం గమనార్హం. నిరుడితో పోలిస్తే 14 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వర్షాలు ఎలా పడతాయి? పంటల సాగు ఏ మేరకు పుంజుకుంటుంది? ప్రత్యామ్నాయ చర్యలేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో ప్రవేశించాయి. 23వ తేదీ నాటికి రాష్ట్రమంతటా వ్యాపించాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఈసారి 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రాష్ట్రంలో విస్తరించినా ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడిన దాఖలాలు. కొన్ని జిల్లాల్లో మాత్రమే అడపాదడప వానలు పడుతున్నాయి. జూన్ 3వ వారం దాటే నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 130.3 మిల్లీమీటర్లు కాగా 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కన్నా 17% తక్కువ. రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలో కాస్త ఎక్కువ వర్షపాతం, 13 జిల్లాలో సాధారణం, 15 జిల్లాలో లోటు వర్షపాతం, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో అయితే అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో వరి నార్లు పోయటం, పత్తి గింజలు నాటడం, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు సాగు చేయడం చాలా వరకు తగ్గిపోయాయి. వ్యవసాయ బావులు, బోర్లు అందుబాటులో ఉన్న రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. మిగిలిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నిరుడితో పోలిస్తే ఈసారి వానాకాలంలో పంటల సాగు మందకోడిగా సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే కేవలం 12% విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. సీషెల్స్ లో భారత ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. సీషెల్స్ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పార్లమెంట్ లో గుర్తు చేశారు. భారత ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. సీషెల్స్ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ మోదీకి అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకు మోదీకి సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు అధికారిక నివాసంలో అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సీషెల్స్ లోని జాతీయ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సీషెల్స్ భారత్ మధ్య ఉన్న సత్సంబంధాలను మోదీ గుర్తు చేశారు. హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామి అని, రెండు దేశాల మధ్య బంధం ప్రజలు సృష్టించిందని చెప్పారు.
ఇక సీషెల్స్ లోని జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. సోమవారం జరిగే సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలో మోదీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కీలక శాఖలో కొత్త వారికి దక్కనున్నట్టు తెలిసింది. అయితే మొదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కొత్త జట్టును ప్రకటిస్తారని, తదనుగుణంగా మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అత్యున్నత స్థాయి బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. నితిన్ నవీన్ టీంను పార్టీ అగ్రనేతలు ఖరారు చేశారని, కీలక సంస్థాగత పదవుల్లో యువతకు పెద్దపీట వేయనున్నారని తెలిపారు. నవీన్ గత వారం కొంతమంది కేంద్ర మంత్రులతో మంత్రాలు జరిపారు. వీరిలో కొందరిని పార్టీలోకి తీసుకోనున్నారు. పార్టీ ఆఫీసు బేరర్లో కొందరికి కేబినెట్లోకి తీసుకుంటారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇక నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, సిబిఎస్ఈ డిజిటల్ మార్కెటింగ్ సిస్టంలో అవకతవకలు మొదలైన నాటి నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. కొందరు సీనియర్ల శాఖల్లో మార్పులు చేర్పులు జరగవచ్చని అంటున్నారు. కీలక శాఖలకు యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం దృఢంగా భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రాంతీయ, రాష్ట్ర, కుల వర్గాలను కేబినెట్లోకి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటుంది. జూలై 3వ వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈలోపు పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం సీషెల్స్ లో పర్యటిస్తున్న ఆయన జూలై 6 నుంచి 11 తేదీల నడుమ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించాల్సి ఉంది. జూలై 1 నుంచి 3 మధ్య జపాన్ ప్రధాని ఎస్ తకాయిచోతో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇక తమిళనాడులో తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం సాగుతుందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, 6 నెలల్లో వచ్చినా ఆశ్చర్యపోకర్లేదని పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీవీకే పాలనలో రాష్ట్రం మునిపెన్నడూ లేని విధంగా దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందన్నారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించడం వల్లే పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు. వానగరం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 5,000 మంది డీఎంకే సభ్యత్వం సేకరించారు. ఆ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని తెలిపారు. అలాంటి రాష్ట్రం తన కళ్ల ముందే అధోగతికి చేరుకుంటుందని చూస్తూ ఎలా ఉంటానని ప్రశ్నించారు. టీవీకి అధికారంలోకి వచ్చాకే శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం బహిరంగం కావడానికి ముందే తీర్థక్షేత్ర ట్రస్టుకు తెలుసా? నిందితుడిని కూడా ట్రస్ట్ గుర్తించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ నెల 7న విరాళాల గోల్మాల్ వ్యవహారం బయటకు పొక్కింది. అయితే దీనికి 2 రోజుల ముందే అంటే ఈ నెల 5న తేదీనే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు ఈ విషయం తెలుసునని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా ఇంట్లో అదే రోజు ట్రస్ట్ ప్రతినిధులతో పాటు పోలీసులు సోదాలు చేపట్టి కొంతమేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత జరిగిన ట్రస్ట్ నుంచి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని తెలిపాయి. 5వ తేదీన జరిగిన సోదాలు అనధికారమని, ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే సోదాలు చేపట్టినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 7న విషయం వెలుగు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దోపిడీ వ్యవహారం ట్రస్టుకు ముందే తెలిసినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నాయి. కానీ ఈ కేసు విషయంలో ట్రస్ట్ చేసిన జాప్యంపై అధికారులు ఇప్పటివరకు ప్రశ్నించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే 24 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఓ నల్లటి బ్యాగ్తో శుక్లా కనిపించారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము దానిలో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మరో ఫోటోలో ఇంకో నిందితుడు రామ్ శంకర్ మిశ్రా కూడా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తుంది. అయోధ్య విరాళాల నిర్వహణలోని లోపాలపై దృష్టి పెట్టింది. నగదు స్వీకరణ, ఉద్యోగుల తనిఖీలు, సీసీటీవీ నిర్వహణ వంటి కీలక విషయాలపై విచారణ సాగుతున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ కేసును విచారిస్తున్న సిట్ తన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఆదివారం అందించింది. అదే రోజు వేర్వేరు ప్రాంతాల్లోని 8 మంది నిందితుల ఇళ్లలో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. కీలక నిందితులు అవినాష్ శుక్లా, లవకుష్ మిశ్రా, రామ్ శంకర్ యాదవ్ సహా అందరి ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బ్యాటర్ల వైఫల్యంతో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్లో ఓడిన భారత్ ఆదివారం జరిగిన 2వ టీ20లో పరుగు తేడాతో కంగుతింది. దీంతో 2 టీ20ల సిరీస్ను ఐర్లాండ్ 2-0తో దక్కించుకుంది. ఈ క్రమంలో భారత్ పై తొలిసారి సిరీస్ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 స్కోర్ చేసింది. హ్యారీ టెక్టర్ 53, బెన్
ఖాలిడ్ 37 రాణించారు. ప్రిన్స్ 3 వికెట్లు పడగొట్టగా శివం దుబే, హర్షదీప్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఛేదనలో భారత్ ఓవర్లని ఆడి 9 వికెట్ల నష్టానికి 153 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 55, హర్షిత్ రాణా 21, శివం దుబే 20 రన్స్తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. జై ముంద్రా, మాట్ హోలాట్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. టీమిండియా తరపున సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్లు అరంగేట్రం చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా జై ముంద్రా నిలిచాడు. మహిళల టీ20 వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి భారత జట్టు గ్రూప్ దశకే పరిమితమైంది. ఆదివారం ఆస్ట్రేలియాతో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో గ్రూప్ ఏ నుంచి టాపర్ గా నిలిచిన ఆసీస్ సెమీస్ లోకి ప్రవేశించింది. ఇక భారత ఓటమితో దక్షిణాఫ్రికా కూడా నాకౌట్ కి వెళ్లింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ 56 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కు తోడు ఆసీస్ ఛేదనలో భారత బౌలర్లు ఆదిలో రాణించడంతో విజయంపై ఆశలు రేగాయి. కానీ ఐలిస్ పెర్రీ 56, గార్డ్నర్ 53 రన్స్ తో ఒత్తిడిని అధిగమిస్తూ ఆసీస్ కు అదిరే విజయాన్ని అందించారు. వికెట్లు దక్కాయి. అయితే ఇక ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసి గెలిచింది. శ్రీచరణ్కి 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎలిస్ పెర్రీ నిలిచింది. ఈ నెల 30న తొలి సెమీస్ లో ఆసీస్ విండీస్, జూలై 2న రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడతాయి. అంతర్జాతీయ క్రికెట్ కు బెన్ స్టోక్స్ గుడ్ బై చెప్పారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్తో చివరిదని ప్రకటించారు. 15 ఏళ్లతో పాటు ఇంగ్లాండ్ జట్టుకు సేవలందించిన స్టోక్స్ తన కెరీర్లో 122 టెస్టులు ఆడగా 44 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 114 అంతర్జాతీయ వన్డేలు, 43 టీ20లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదుగా కనిపించే ఆల్రౌండర్లు ఒకటిగా నిలిచిన బెన్ స్టోక్స్ కెరీర్ గణాంకాలు అబ్బురపరుస్తున్నాయి. బ్యాట్తోనే కాకుండా బంతితోనూ అద్భుతాలు చేసి 3 ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో 7,000కు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు పడగొట్టి కొద్దిమంది ఆటగాళ్లకే సాధ్యమైన ఘనతను అందుకున్నాడు. వరల్డ్ కప్ ను నిలబెట్టుకునే దిశగా అర్జెంటీనా జట్టు మరో అడుగు వేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ ముందుండి నడిపిస్తుండగా వరుస విజయాలతో పరుగులు పెడుతోంది. గ్రూప్ జేలో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో 3-1తో జోర్డన్ ను చిత్తు చేసింది. గియోనీలో సెల్సో, లా మార్టినెజ్, మెస్సీ అర్జెంటీనాకు గోల్స్ అందించారు. అల్ తామరి జోర్డన్ తరపున ఏకైక గోల్ చేశాడు. మొత్తం 9 పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్ టాపర్ గా నిలిచింది. ఈసారి టోర్నీలో మెస్సీ కాకుండా అర్జెంటీనాకు గోల్ చేసిన తొలి ఆటగాడిలో లో సెల్సో అరుదైన ఘనత సాధించాడు. జోర్డన్ తో ఆఖరి మ్యాచ్ కు ముందు అర్జెంటీనా 2 మ్యాచ్లు ఆడింది. ఆ 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు చేసిన 5 గోల్స్ కూడా మెస్సీ నుంచి జాలువారినవే. ఈ నేపథ్యంలో జోర్డాన్ తో పోరులో సెల్సో 19వ నిమిషంలో బుల్లెట్ లాంటి గోల్ కొట్టి మెస్సీ కాకుండా ఈసారి టోర్నీలో తొలి గోల్ చేసిన అర్జెంటీనా ఫుట్బాలర్ గా రికార్డు నెలకొల్పాడు.